మొన్న పెట్టి లాక్ చూసి మా అక్కి రోజు నాకు ఆకే బీచ్ పట్టుకెళ్ళిపోతుంది. బీచ్ అని చెప్పి చీరల మహల్ తెచ్చి పడేసారు. నేను ఏదో జోక్ చేయట్లే, ఇది నిజంగానే నిజం. ఇది ఒక ప్యాలెస్, గాదిరాజు ప్యాలెస్ అని ఒక ప్యాలెస్, రాజావారి పెద్ద మహల్లానే ఉంది. ఈ ప్యాలెస్ లోనే చీరల షాపులు పెట్టారు. మన వాళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, ఈ చీర ఈ చీర అన్నప్పుడు ఈ చీర 10,000 అన్నారు. మన వాళ్ళు ఇంకా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక్కడ ఆంటీలు అందరూ చీరల మీద దాడింగ్, అంకుల్స్ అందరూ బిల్లింగ్ కోసం పాపం వెయిటింగ్. ఇక్కడ కూర్చొని అంకుల్ అందరూ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పనా, ఇప్పుడు వరకు బానే ఉన్నారు, ఇప్పుడు చంద్రముఖులు తయారైపోయేటీలు అనుకుంటున్నారు. మా వాళ్ళకి చీరలు చూస్తే అంతే లేదు, చంద్రముఖులు పనిస్తే అయ్యింది షాపింగ్. 3 గంటలు షాపింగ్ చేశారు, ఒక్క చీర కూడా కొనలేదు. అది మన వాళ్ళ స్పెషాలిటీ. మధ్యాహ్నం అయింది కదా, మరి తిండి ఉండాలి. వైజాగ్ వస్తే మా మెనూ చూడండి, డైరెక్ట్ బిర్యానీ. 1 గంటకు వచ్చాము, 3:30 అవుతుంది. మా ముందు ప్లేట్లు ఎట్టేసి బిర్యానీ ఇవ్వడు. ఇక్కడ బిర్యానీ కోసం గోల చేసిన ఈ జంట, వీళ్ళు బిర్యానీ తెచ్చినప్పుడు కాకలి ఉత్సాహం 2 చచ్చిపోయి. ఇప్పుడు 3 గంటలు చేశారా, బిల్లు పే చేస్తామన్నా బిల్లు ఎవరు తీసుకోవడానికి లేరు. బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆడే వస్తాడని బయటకు వచ్చాము. వీళ్ళు ఇంకెలాగో పిలవరని మళ్ళీ వెళ్ళి పే చేసి వచ్చాం. మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం 6 అయింది. ఇక్కడ నుంచి కదిలిన ఇంకే మార్కే బిచ్ ఇంటికి వెళ్ళిపోమన్నారు. మొత్తానికి నా మొహం చూడలేక మన బుజ్జి ఆర్కే బిచ్ కి తీసుకొచ్చారులే. నేను కొంచెం ఈ నేచర్ ఆస్వాదిస్తాను. అంతవరకు ఉంటా, బాయ్ బాయ్.